భక్తుల శ్రేయస్సు కోసం టీటీడీ ఎప్పటికప్పుడు ముందడుగులు వేస్తుంది. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేందుకు చర్యలు చేపడుతుంది. ఇందుకు సాంకేతికత వినియోగమే ఉత్తమ మార్గమని సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్తో ఒప్పందానికి తిరుమల బోర్డు సిద్ధమైంది. కృత్రిమ మేధా ఏఐను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. వారం 10 రోజుల్లో టీటీడీ గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేస్తారు. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి వివిధ సేవల కోసము గూగుల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము వస్తుంది. తదనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చన్నారు. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియామకాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే సమాచారం అందించనున్నారు. ఇక మరోవైపు గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు పలుచోట్ల రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరిని అడగకుండా ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టవచ్చు. ఫోన్లకే నోటిఫికేషన్లు వస్తాయి. ఈ సమాచారం తిరుమలకి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. క్యూ లైన్ల నియంత్రణ, షెడ్లలో ఎక్కువ సమయం భక్తులు నిరీక్షించకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. రద్దీ నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టవచ్చు. ఏఐ కెమెరాలను తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అనుమానితులు, నిందితులైన వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అన్నది కూడా పోలీసులు, విజిలెన్స్ సిబ్బందికి తెలుస్తుంది. వారిపై నిఘా కూడా ఉంచుతారు. నిందితుల ఫోటోలు నిక్షిప్తంగా ఉంటాయి. ఏఐ సాంకేతికత ద్వారా దళారులకు అడ్డుకట్ట వేయచ్చు. ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య తగ్గడం ఖాయం. ఇక గూగుల్ కృత్రిమ మేధా ప్రాజెక్టు విజయవంతమైతే ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక శాశ్వత ఐడి వస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారు అన్న సమస్త సమాచారం కూడా టీడీపీకి తెలుస్తుంది. సామాన్య భక్తులు తిరుమలలో ఎలాంటి ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన సూచనలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందానికి కసరత్తు చేస్తున్నామని, కృత్రిమ మేధాను వినియోగించి తక్కువ సమయంలో దర్శనం, గదుల కేటాయింపు చేయించాలన్నది మా లక్ష్యం అన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేసి ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకుంటామన్నారు. ఇక వాటిని సరిదిద్ది ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఏఐ ద్వారా సేవలు తిరుమల దేవస్థానంలో తీసుకురావడానికైతే ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యపడే అవకాశం ఉంది అక్కడ? వెంకటేష్, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది ఇక్కడికి తిరుపతికి వస్తూ ఉంటారు. నేరుగా శ్రీవారిని తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే గత 15 సంవత్సరాల క్రితం భక్తుల రద్దీ వేరు, కానీ ఇవాళ వస్తున్నటువంటి భక్తుల రద్దీ వేరు. అప్పట్లో దాదాపుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటే ఇవాళ 1,00,000 మంది భక్తులు దాటిపోతున్నారు. అయితే ఈ సంఖ్య ప్రధానంగా మరికొన్ని పర్వదినాల్లో 1.5 లక్ష, 2 లక్షల వరకు కూడా వెళ్ళిపోతుంది. ఉదాహరణకి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవ రోజు దాదాపుగా 4-5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఇట్లా రోజు రోజుకు కూడా భక్తుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ఆలయం లోపల, ఎందుకంటే తిరుమల ఆలయంలో ఎక్కడా కూడా ఆగమ శాస్త్రం ప్రకారమే ఏ కార్యక్రమాలైనా జరగాలి. ఆలయంలో మార్పులు చేయాలన్నా, చేర్పులు చేయాలన్నా, లేదంటే స్వామి కైంకర్యాలన్నా ఏదైనా సరే ఆగమబద్ధంగానే నిర్వహించాలి. అలాంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆలయంలో ఎక్కడా కూడా ఆలయానికి సంబంధించి స్ట్రక్చర్కి సంబంధించి ఎక్కడా కూడా మార్పులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే
గత 20 సంవత్సరాల క్రితం కూడా అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ అధికారులు కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే స్వామివారికి దర్శనానికి వచ్చే భక్తులకందరికీ కూడా త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల ప్లాన్లన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆగమ శాస్త్రం విరుద్ధం అని చెప్పి భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి ఆగమ సలహాదారులు కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పుడు అధికారులు, అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పట్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరుమల నుంచే ప్రక్షాళన కొనసాగిస్తానని గతంలో కూడా అంటే చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగానే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకొస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అందువల్లనే సాంకేతికతను అంటే ఉపయోగించుకుని ఏ విధంగా దర్శనాలు కల్పించాలి, ఏ విధంగా భక్తులకి ఈ గంటల సమయం క్యూ లైన్ లో ఉండేటటువంటి పరిస్థితి నుంచి కూడా దూరం చేయాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు చైర్మన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత రెండవ పాలక మండలి సమావేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం అంటే సాంకేతిక అంటే యాడ్ చేసుకోగలిగితే కన్నా గూగుల్ తో టేక్ ఓవర్ అయ్యి చాలా అంటే దాన్ని ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది నిపుణులు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఆ రకంగా ముందుకెళ్తుంది. అయితే భవిష్యత్తులో ఎందుకంటే ఆల్రెడీ గత నెల రోజుల క్రితం కూడా కొంతమంది ఆ కంపెనీకి సంబంధించిన కొంతమంది ఆ పరిజ్ఞానంతో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించే పరికరాలతో ఉన్నటువంటి కొంతమంది కూడా టీటీడీ అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే ట్రయల్ రన్ కూడా తిరుమలలో నిర్వహించడం జరిగింది. టీటీడీ ఈవో అంటే శ్యామలారావు కావచ్చు, లేదంటే వెంకయ్య చౌదరి అడిషనల్ ఈవో, బిఆర్ నాయుడు చైర్మన్, బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా దానిపైన ఒక నిర్ణయం త్వరలోనే తీసుకోబోతున్నారు. అయితే త్వరలో అంటే ఒకటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా శ్రీవారిని దర్శనం కల్పించాలి, త్వరితగతిన దర్శనం కల్పించారు. మరి ఏదైతే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకంటే గూగుల్తో అనుసంధానమైన తర్వాత ప్రతి భక్తుడు కూడా తిరుమలకి రావాలంటే అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా సరే అంటే వాళ్ళ ఐడి కావచ్చు వాటన్నిటిని కూడా అందులో నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసిన తర్వాత తిరుమలలో ఉన్నటువంటి అంటే ప్రధాన అంటే ఉన్నటువంటి కళ్యాణకట్ట కావచ్చు, గదులు కాటేజీలు ఇచ్చేటటువంటి కేంద్రాలు కావచ్చు, లేదంటే స్వామివారి దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్లు కావచ్చు, లేదంటే వైకుంఠం కంపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే టీటీడీ ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం కూడా అందులో పొందుపరుస్తారు. వెంటనే వాళ్ళకందరికీ కూడా అది సమాచారం అందుతుంది. ఏ సమయంలో భక్తులు ఉంటారు, ఏ సమయంలో ఎక్కడ ఖాళీగా ఉంటుంది, ఏ సమయంలో ఎంత సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అన్ని కూడా అనుసంధానం చేస్తారు. దీనివల్ల భక్తులకి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది ప్రధానంగా టీటీడీ భావిస్తుంది. దీన్ని అతి త్వరలోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ప్రత్యేక ప్రవేశ దినాల్లో ఎక్కువగా తిరుమలకి భక్తులు వస్తుంటారు. ఉదాహరణకి మరికొద్ది రోజుల్లోనే వేసవి సెలవులు కూడా రాబోతున్నాయి. మరి ఇలాంటి సమయాల్లో ఈ 3 నెలలు కూడా విపరీతమైన రద్దీ, విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు తిరుమలకు వస్తూ ఉంటారు, విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. కనీసం 2-3 రోజులు ఉంటే తప్ప శ్రీవారిని దర్శనం దొరకదు. అలాంటి పరిస్థితుల నుంచి కూడా భక్తులకి ఉపశమనం కలిగించాలి, సంతృప్తికర దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా సఫలీకృతం అవుతాయి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గోపీనాథ్, గూగుల్ కి సంబంధించిన టీం ఏమైనా అక్కడికి వచ్చిందా? అక్కడికి ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వాళ్ళు ఏమైనా వచ్చి నివేదిక ఇవ్వడం కానీ అక్కడ పరిశీలించడం కానీ అక్కడి వాళ్ళు ఏమైనా వచ్చి అక్కడ పరిశీలించడం జరిగిందా? అంటే ఇప్పటికే కొన్ని కంపెనీలకు సంబంధించి అంటే గూగుల్ నుంచి కావచ్చు, మరికొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అంటే వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి కంపెనీలు కొన్ని రావడం జరిగింది. అందులో ఏ రకమైనటువంటి కంపెనీలు ఇందులో సఫలీకృతమయ్యాయి, ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా అందిస్తున్న సేవలేంటి, ముఖ్యంగా ఇలాంటి దేవాలయాల వద్ద కావచ్చు, లేదంటే ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ప్రాంతాలు, సభలు, సమావేశాలు, ఇట్లా చాలా రకాలుగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చోట్ల వాళ్ళు ఏ రకమైనటువంటి సేవలు ఇప్పటి వరకు అందించారు, అందులో బెస్ట్ కంపెనీలకే ప్రధానంగా టీటీడీ కూడా దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానానికి సంబంధించినటువంటి టెండర్లు కావచ్చు అవన్నీ కూడా ఇవే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో గూగుల్ టాప్ లో ఉంది. గూగుల్ కూడా దీనికి సంబంధించి కొంతమంది అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీతో ఇప్పటికే సంప్రదింపులు చేయడం జరిగింది. మరో నెల రోజుల లోపల దీనికి సంబంధించిన ప్రక్రియనంతా కూడా కంప్లీట్ చేసి బహుశా అంటే ఈ వేసవి సెలవుల తరువాత నుంచి కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రద్దీ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఆ భక్తులకి ఎందుకంటే ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవంతా కూడా అంటే క్యూ లైన్ల వద్ద కావచ్చు వీటన్నిటి కూడా ఏర్పాటు చేయాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ కూడా భక్తులకు ఇబ్బందికరంగా లేకుండా ఉన్న సమయంలోనే ఆ పరికరాలన్నీ కూడా తిరుమలకు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇక్కడ ఒకటే ఉద్దేశం టీటీడీకి, ఏదో ఒక రకంగా శ్రీవారి దర్శనం, సంతృప్తికర దర్శనం త్వరగా జరిగించాలి.
ఎందుకంటే ఇవాళ రోజు రోజుకి కూడా వీఐపీల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే తెల్లవారుతో 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వీఐపీలు సిఫారసు చేసిన లెటర్లు లేదంటే ఇలాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి దర్శనాలు ఇవే కూడా దాదాపుగా 5-6 వేల మంది వరకు కూడా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. వీఐపీలతో పాటు వాళ్ళ ప్రముఖులు వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆలయం లోపలికి అంటే స్వామివారికి సంబంధించి ప్రధాన లాస్ట్ చివరి గడప వరకు కూడా వాళ్ళని పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మిగిలిన భక్తులకి అందరికీ కూడా జయ విజయుల నుంచి కూడా ఆలయం బయటికి పంపించేస్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నిటి కూడా మార్పులు చేసుకుని వచ్చి అందరికీ కూడా ఒకే దర్శనం కల్పించాలి, సంతృప్తికర దర్శనం కల్పించాలంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే శని ఆదివారాల్లో ఆలయం లోపల అంటే వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లు అన్ని కూడా 31 కంపార్ట్మెంట్ నిండిపోయి దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉంటారు. చిన్న బిడ్డలు, వయోవృద్ధులు, ఇట్లా అంటే మహిళలు ఇట్లా చాలా రకాలుగా అవస్థలు పడుతూ ఉంటారు. మరి కనీసం వాళ్ళకు అంటే తినడానికి కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో టీటీడీ ఎన్నో రకాల సేవలు చేస్తున్నప్పటికీ కూడా దర్శనం విషయంలో త్వరితగతిన చేయించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2-3 గంటల్లో చేయించాలనే ప్రతిపాదన అయితే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ విధంగా అంటే జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.